ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని మాట చేత మనందరము బలపరచబడాలని మాటను తెలియపరుస్తుండగా ప్రభువునందు లక్ష్యం వచ్చి మాట వినాల్సిందే ప్రభు పేట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. ఆ మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను అనే మాటను 9వ వచనంలో భక్తుడైన యోహాను గారు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆయన కన్నులారా ఏదైతే చూశాడో, చెవులారా ఏదైతే విన్నాడో, అలాగే వారి చేతులు ఈ దేనినైతే తాకినాయో వాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నామని భక్తులు చెప్పినట్టుగా మనం చూస్తున్నవారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోకి వెలిగించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రతి మనిషిని, అందులో ప్రతి ఒక్కరి జాబితా ఉన్నది. అది ఎవరైనా సరే దేవుని చేత వెలిగించబడమే అనేది చాలా గొప్ప విషయం. అమెరికా దేశంలో ఆయన ఉన్నాడు, ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఒక మాట అంటాడు, దేవుడు నన్ను వెలిగించాడు కనుకనే నేను ప్రపంచాన్ని వెలిగించడానికి ఉపయోగపడ్డాను అంటాడు. దేవుడు నన్ను వెలిగించబట్టే నేను ప్రపంచాన్ని వెలిగించగలిగాను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు మీ ద్వారా ఏ ప్రయోజనము లేదని కృంగిపోతున్నారా? ఏ ప్రయోజనము లేదని బాధపడుతున్నారా? ప్రభు అంటున్నాడు, నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క జీవితాన్ని చూసుకుంటే తాను స్కూల్ దినాల్లో చదువుకుంటున్న దినాల్లో వాళ్ళ టీచర్ లేదా క్లాస్ ప్రిన్సిపల్ లెటర్ రాసి పంపిస్తారు, మీ అబ్బాయి చదువుకి పనికిరాడు, తన వల్ల ఏమీ కాదు అని లెటర్ రాసి సైన్ చేసి పంపించేస్తారు. పంపిస్తే తల్లే అన్నీ అయ్యి నేర్పించడం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లి కూడా దేవుని వెలుగుని ఆ అర్థంలో నింపటానికి ఎంతో కృషి చేస్తుంది. నిజంగా దేవుని వెలుగు ఆయనలోకి ఎప్పుడైతే వచ్చిందో, దేవుని వెలుగు ఎప్పుడైతే ఆయన ఆస్వాదించడం ప్రారంభించబడిందో, కొన్నిసార్లు అవరోధాలు ఎదురైనవి, ఎన్నో కష్టాలు ఎదురైనవి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురైనవి, అయినా కానీ దేవుడు తనని అనుకున్న లక్ష్యాన్ని చేరకుండా విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు నేను కూడా దేవునిని మనము వెలిగించబడిన స్థితిలోనికి రాగలిగితే ఎంతో అది గొప్ప విషయమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎన్నిసార్లు ఒకవేళ నీకు దుఃఖం కలుగుతుంది, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా ప్రభువుని నీలో ఉన్నాడని, దేవుడిని నీకు వెలిగించడానికి వచ్చాడని, నీ ద్వారా అనేక మంది వెలిగింపబడాలని నువ్వు ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూ ప్రభు కృపలో వదులుతూ ఉండాలని, తద్వారా రాబోయే దినాల్లో గొప్ప మహిమను నీ ద్వారా ప్రభు కనపరుస్తాడని ప్రభు గట్ట మనవి చేస్తున్నాం. దేవుని వెలుగు మనందరినీ కప్పి నింపునుగాక. ఆమేన్.